నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటక రాజ్యంలో కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో ఎప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలో అక్కడి ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో ఆ మధ్య టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల సమయంలో ముస్లిం మూకల దాడులు చెప్పాయి. అసలు శివమొగ్గ అనేది కర్ణాటకలోనే ఉందా అంటూ అక్కడి హిందూ మహిళలు దైన్యంగా అడిగిన దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన మరో ఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు. అల్లాహు అక్బర్ అనాలంటూ ఇద్దరు వ్యక్తులు హిందువులపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీరామనవమి సందర్భంగా బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తూ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న ఇద్దరు ముస్లిం వ్యక్తులు కారును అడ్డుకున్నారు. జై శ్రీరామ్ కాదు, అల్లాహు అక్బర్ అనే నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. అంతలోనే హిందువుల చేతుల్లో ఉన్న జెండాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడితో ఆగని ముస్లిం దుండగులు కర్రలు తీసుకొని కారులో ఉన్న వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఒకరి తలకు, మరొకరికి ముక్కుకు గాయాలయ్యాయి. ఈ పూర్తి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఫిర్యాదు అందుకున్న విద్యారణ్యపుర పోలీసులు ముస్లిం యువకులపై కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులను ఫర్మాన్ సమీర్ గా గుర్తించారు. ఎంఎస్ పాల్యా నివాసితులుగా గుర్తించారు. నివేదిక ప్రకారం నవమిని పురస్కరించుకొని కారులో ముగ్గురు వ్యక్తులు జెండాను ప్రదర్శిస్తూ జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి నినాదాలను వ్యతిరేకించారు. చిక్కబెట్టిహల్లి ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమైందని పోలీసులు చెప్పారు. ఇక బెంగళూరు సిటీ డీసీపీ నార్త్ జోన్ బిఎం లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ నినాదాలు చేయడంపై ప్రశ్నించడంతో ఈ గొడవ జరిగిందని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా మతపరమైన నేరం, ప్రమాదకరమైన ఆయుధంతో గాయపరచడం, నేరపూరిత బెదిరింపులు మరియు అల్లర్లతో సహా భారతీయ శిక్షా స్మృతులలోని వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో ప్రజాస్వామ్యం గాడి తప్పుతోందా? జై శ్రీరామ్ అంటే కర్రలతో దాడి చేస్తారు. శ్రీరాముడి విగ్రహం తయారు చేయడానికి శిలను ఇచ్చిన వాళ్లకు ఫైన్లు వేస్తారు. ఆంజనేయ స్వామి జెండాలను ఇంటి మీద పెట్టుకుంటే బెదిరించి తీయించేస్తారు. ఆటోల మీద హిందూ ధర్మ శ్లోకాలను కూడా సహించలేరు. జై శ్రీరామ్ అని మేము ఎందుకంటాం, అసలు రాముడు ఎవరు అని మాట్లాడుతూ ఉంటారు. జై పాకిస్తాన్ అన్నోళ్లను ఇంకా రాజ్యసభ అభ్యర్థిగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ రాజ్యసభ అభ్యర్థి అనలేదు కదా, ఆయన అనుచరులు అన్నారు కదా, మీరు అలా ఎలా అంటారని కూడా కింద కామెంట్లు పెట్టేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి చెప్తున్నా, మన కింద పనిచేసే వాళ్ళు తప్పు చేశారు అంటే ఖచ్చితంగా కూడా అది మన తప్పు, అందులో ఎంతో కొంత భాగం మనకుంటుంది. జై పాకిస్తాన్ అన్న తర్వాత దీనికి సంబంధించి కేసులైన టైంలో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేదాకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. కాదు, వీళ్ళు జై పాకిస్తాన్ అనే అన్నారు. ఈ భారతదేశంలో రాజ్యాంగంలో రాజ్యసభలో నేను కూర్చోవడానికి నాకు అర్హత ఇచ్చింది భారతదేశ రాజ్యాంగం, అలా అన్న వాళ్ళను వదిలిపెట్టొద్దు, అరెస్ట్ చేయండి అని ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? నిన్నటికి నిన్న అధికార పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన ఒక నేత కూతురునే ఒక జిహాదీ ముఖ ప్రేమించలేదు అని కత్తితో గొంతు మీద పొడిచి పొడిచి చంపేశాడు. ఏం జరుగుతోంది? కర్ణాటకలో ప్రజాస్వామ్యం గాడి తప్పుతోందా? హిందువులుగా బ్రతకాలి అంటే భయపడే స్థాయికి వెళ్తోందా? జై శ్రీరామ్ అనే స్వతంత్రం భారతదేశంలో పుట్టిన హిందువుకు లేదా? అల్లాహు అక్బర్ అనుకుంటే కొట్టేస్తారా, చంపేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఎందుకు ఇంత తెగిస్తున్నారు? ఎందుకు ఇంత మతోన్మాదాన్ని ఏమంటారు యువకుల బుర్రల్లోకి చొచ్చిస్తున్నారు? ఇది భారతదేశం. ఇక్కడ పుట్టిన అందరికీ అన్ని విధాల హక్కులు ఉన్నాయి. మతపరమైన స్వేచ్ఛ, వాక్పరమైన స్వేచ్ఛ, ఇంత స్వేచ్ఛ ఉన్న తర్వాత కూడా ఎదుటివారి స్వేచ్ఛని కాలరాస్తూ ఒకే ఎజెండాగా అవసరమైతే ప్రాణాలు తీసేదాకా కూడా వెళ్దాం అనే ఈ మతోన్మాద మూకలకు చెక్ పడేది ఎప్పుడు? కర్ణాటక ప్రభుత్వం ఇకనైనా నిద్ర నుంచి మేల్కొంటుందా? చూస్తూ ఊరుకుంటుందా? మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా 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 అవసరం. కింద జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్లో ఎక్కడైనా సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు ఛానల్ ఇంత ముందుకు వస్తుంది. ఇంకా సపోర్ట్ చేసి ఇలానే ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటున్నాను. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చూడండి. నా ద్వారా మంచి వీడియోలు వస్తున్నాయి అనిపిస్తే మీ అందరితో, మీ ఫ్రెండ్స్ తోటి, మీ చుట్టాలతోటి అందరితో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. డెఫినెట్లీ మీరు కోరుకునే కంటెంట్, ప్రజలకు ఉపయోగపడే కంటెంట్, భారతదేశం
ఇంకా ఇంకా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారుతున్న విషయాలను తెలియజేసే కంటెంట్తోనే మేము ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జై భారత్.